మమ్మీ మమ్మీ డాడీ ఇంకా రాలేదు. ఎక్కడికి వెళ్ళారో ఏమిటో, నాకు భయం వేస్తుంది. ఎక్కడికి వెళ్తారులే, తోటలో ఎక్కడో దాక్కు ఉంటారు. చీకటి పడగానే వచ్చేస్తారులే. హలో హలో బేబీ. నేనే డాడీ. అవును, ఎక్కడున్నారు మీరు? క్లబ్ లో ఉన్నానమ్మా, రూమ్ నెంబర్ 24. నేను హాయిగా ఉన్నాను, నువ్వేం కంగారు పడకు. ఎప్పుడైనా నువ్వు నన్ను చూడాలనుకుంటే క్లబ్కు రావచ్చు. అదేమిటి డాడీ, మన ఇంటికి మీరు ఇంకా రానే రారా? వస్తానమ్మా. మీ అమ్మ సాష్టాంగంగా నా కాళ్ళ మీద పడినప్పుడు వస్తాను. ఏదో ఒకసారి పిలువ మాట్లాడతాను. మమ్మీ మమ్మీ డాడీ నీతో మాట్లాడతారట. అలాగా, ఇలా ఇవ్వు. హల్, నాకు తెలిసి ఈయన శబదాలు. హలో, దిగిందా బ్లడ్ ప్రెషరు? నీతో సరసాలాడని పిలవలేదే. నా చెక్ బుక్, అకౌంట్ బుక్స్, పాస్ బుక్, డైరీ, ఒక పెన్ను, 2 రుమాళ్ళు, ఒక జాన్సన్ ఎయిర్ బడ్స్ ప్యాకెట్ నీ బీరువాలో పెట్టుకుని తాళం వేసుకెళ్ళావు. అవన్నీ నీ తాతగాడు సుత్తనుకున్నావా? ఇప్పుడు వాటితో మీకేం పని? నా ప్రాపర్టీతో నాకేం పని నీతో చెప్పాలా? వాటిని వెంటనే నీ మేనేజర్కి ఇచ్చి క్లబ్కు పంపిస్తావా, లేకపోతే లాయర్ నోటీస్ ఇవ్వమంటావా? అయితే మీరు ఇంక ఇంటికి రానంటారా? నేను రావటమా? వస్తాను. నువ్వు తప్పైపోయిందని లెంపలేసుకుని నా కాళ్ళ మీద సాష్టాంగంగా పడిన రోజున వెంటనే వచ్చేస్తాను. అలాగే, అయితే మీరు కూడా ఒక పని చేయండి. మంచం మీద పడుకోండి, కళ్ళు మూసుకోండి. నేను మీ కాళ్ళ మీద పడ్డట్టు కలగనండి. అప్పుడైనా మీ ఆశ తీరిపోతుందేమో. మరియు అదొక ఫోన్ పెట్టేయండి. నమస్కారం అత్తయ్య గారు. నమస్కారం కళ్యాణ్. నీకు ఈ అమ్మాయి తెలుసా బాబు? మీరు ఇక్కడికి ఇప్పుడు? ఎవరు బాబు? నా పేరు స్నేహలత అండి. మీ అబ్బాయి చెప్పలేదన్నమాట. భలేవారే. నేను బ్రహ్మానందరావు గారు అమ్మాయినండి. గుడికి వెళ్ళొస్తున్నాను, దారిలోనే మెల్లి కదా అని వచ్చాను. ప్రసాదం తీసుకోండి. బ్రహ్మానందరావు గారు ఎవరు బాబు? అదేనండి, మీ అబ్బాయి తరచూ వస్తుంటారే మా పక్కింటికి. వాళ్ళ పక్కింటి వాళ్ళం మేము. ఏదో మాటల్లో మీది మాది ఒకటే ఊరని మా నాన్నగారికి తెలిసింది. మీ ఇంటికి వెళ్ళి మిమ్మల్ని చూడమని ఒకటే పోరు. ఏ ఊరమ్మా మీది? మాదంటే మాది కాదండి. మా నాన్నగారు చిన్నప్పుడు నారాయణపట్నంలో ఉండేవారు. ఓహో, మీది నారాయణపట్నమా? అక్కడ అనంతలక్ష్మి గారని మీ పిన్ని గారు ఉన్నారు కదా. అనంతలక్ష్మి గారా? అదేనండి, బోల్డ్ గేదెలు అవి పెంచుతారు చూడండి. ఆవిడ అనంతలక్ష్మి కాదమ్మా, సంతానలక్ష్మి. ఆ లక్ష్మే. కూర్చుని మాట్లాడుతున్నా. ఆవిడ భర్త గారి మామగారికి మా నాన్నగారు స్వయాన వేలు విడిచిన మేనల్లుడికి వేలు విడిచిన తమ్ముడు. అంటే మా నాన్నగారు వేలు విడిచిన మేనమావకి స్వయాన మేనమావే అన్నమాట మీ సంతానలక్ష్మి గారు భర్త గారు. ఆ విధంగా మీరు నాకు దూరంగా అత్తగారు వరుస. కావచ్చమ్మా, కానీ మేము ఊరు వదిలి చాలా కాలం అయింది. కాఫీ ఏమైనా తాగుతావా? ఏ టిఫిన్ పెట్టరా? అయ్యో తప్పకుండా పెడతాను. కళ్యాణ్ గారు, ఏమిటి మా ఇంటి వైపు రావడమే మానేశారు? మా నాన్నగారు మీకోసం కలవరిస్తున్నారు. తీసుకోమ్మా. పచ్చడి బ్రహ్మాండంగా ఉంది. అది పచ్చడి కాదమ్మా, కూర. అవునవును, కూరే పచ్చళ్ళ చేశారంటే ఇక పచ్చడంతా అమోఘంగా చేస్తారు. అత్తయ్య గారు, తప్పక మీరే నాకు వంట చేయడం నేర్పాలండి. అలాగే, తప్పకుండా నేర్పుతాను. ఎవరి అమ్మాయి? నమస్కారం అండి. పార్వతి మమ్మీ, పోల్చలేదా? చచ్చిపోయిన మన తోటమాలి బాబాయ్ కూతురు. బిఏ పాస్ అయింది. తనతోనే ఉద్యోగం చేస్తున్న ఒక ఆయన్ని ప్రేమించి పెళ్లి చేసుకోబోతుందట. కార్డు ఇవ్వడానికి వచ్చింది. ప్రేమించి పెళ్లి చేసుకోబోతుందా? శుభం. మీరు తప్పకుండా రావాలమ్మా. వస్తాను స్నేహ. చూడమ్మా, ఇలాంటి పేద పిల్లలతో స్నేహం చెయ్యొద్దని నీకు 1,00,000 సార్లు చెప్పాను. ప్రేమలు పెళ్లిళ్ళంటూ ఎవరినో ఒక్కని వల్లో వేసుకోకపోతే ఈ పిల్లలకి జన్మలో పెళ్లి జరగదు. ఎంత చదువుకున్నా పేద పుట్టకే. ఇలాంటి వాళ్ళకి నాగరికత ఏం తెలుస్తుంది? నాడీమైన ప్రవర్తన ఎలా వస్తుంది? ఇంకెప్పుడు ఇలాంటి వాళ్ళని చేరదీయొద్దు. లవణి గారు, ఇల్లు చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇల్లు గార్డెన్ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. అవును, మీ అబ్బాయి ఎక్కడ చదువుకుంటున్నాడు? మిచిగన్ యూనివర్సిటీలో. మీరు ఎప్పుడు వాడిని చూడలేదు కదా? రెండు ఫోటో చూద్దరు గాని. అలాగే. అమ్మా స్నేహ. నమస్తే అత్తయ్య గారు, మీరు ఇక్కడికి? నేను ఈ పార్టీకి వంట చేయడానికి వచ్చానమ్మా. అందుకే భోజనం బ్రహ్మాండంగా ఉంది. నువ్వు మీ అమ్మగారితో వచ్చావా? అవునండి, మా అమ్మగారితోనే. కాదు, ఒంటరిగానే వచ్చాను. సరే, నాకు అవతల పనులున్నాయి, వస్తానమ్మా. అలాగే.
బాబు, లావణ్య గారింట్లో ఎవరిని చూశానో చెప్పు. నన్ను కాదు. సర్లేరా, నేను కాదులే. ఆ రోజు మన ఇంటికి రాలేదు బ్రహ్మానందరావు గారు అమ్మాయి, తను వచ్చింది. ఒకటే వచ్చిందా? వాళ్ళ అమ్మతో వచ్చిందా? వాళ్ళ అమ్మకి నేను పరిచయం చేసిందా? ఒక్కతే వచ్చింది. ఏ ఎంత పెద్ద రిస్క్ అది. అటు మీ అమ్మగారు వచ్చారు, అక్కడికి మా అమ్మగారు వంట చేయడానికి వచ్చారు. నేనే ఆవిడ కొడుకుని మీ అమ్మగారికి తెలిస్తే నా మొహం చూస్తారా? తెలియలేదు కదా కళ్యాణ్, ఎందుకంత కంగారు? తెలిస్తే ఏం చేయాలని? దర్జాగా నిజం చెబుదాం. మీ అమ్మగారు వంట ఆవిడని గర్వంగా చెప్పుకుందాం. కడుపు పండిన ప్రతి తల్లి తల్లి కాదు కళ్యాణ్, కడుపు నింపే తల్లే తల్లి. 10 మంది పొట్టలు కొట్టే వృత్తి కన్నా 10 మంది పొట్టలు నింపే వృత్తి గొప్పది కాదంటావా? నా పొట్టగా గతి లేక ఉద్యోగం సద్యోగం లేక అల్లాడుతున్నాను. ఇక మా అమ్మ గొప్పతనం చెప్పి నిన్ను పెళ్ళాడతానంటే జరిగినట్టే మన పెళ్లి. ఎవరు లోపల? మర్యాదగా బయటికి రండి. కమాన్ కమాన్. ఓహో, తమరు ఇక్కడున్నారా? తమరా గుమ్మంలోకి అడుగు పెట్టనన్నారు, ఇప్పుడెలా వచ్చారు? ఓసి కోతి రత్నమా, గుమ్మంలో అన్నాను గాని కాంపౌండ్ లో అనలేదు కదా. ఎలా ఉంది? కాంపౌండ్ లోకి వచ్చారు కదా, ఇంకా పైకి దయచేయండి. పైకా? నేను పైకి రావాలంటే లోపలికి రావాలి. లోపలికి రావాలంటే నువ్వు ఆ పడంగా ఆ కోట బురుజు నుంచి దూకి నా కాళ్ళ మీద సాష్టాంగ పడాలి. పడతావా? వస్తాను. మీ బఫోన్ వేషాలన్నీ గుర్కా చూస్తున్నాడు. ఇప్పుడు ఏం కావాలో చెప్పండి. ఈ అకౌంట్ పుస్తకాలు పంపమనే వరకు పంపలేదు. తీరా పంపాక చూస్తే 830 రూపాయలు వారా కనిపిస్తోంది. ఎవడప్పు సొమ్మని నా డబ్బు వాడేసుకుందాం అనుకుంటున్నావే? కక్కు. మర్యాదగా 830 రూపాయలు రొక్కం ఎక్కవే. ఇప్పుడు మీకు అర్జెంటుగా డబ్బు కావాలి, దానికి ఏదో ఒక సాకు చెప్తున్నారు అంతేగా. ఇస్తానులేండి. ఈ రోజు మన బేబీ పుట్టినరోజన్న సంగతన్నా గుర్తుందా మీకు? నాకేం గుర్తులేదు, గుర్తుండవలసిన అవసరం కూడా లేదు. మర్యాదగా నా డబ్బు ఇస్తావా ఇవ్వు, లేదా ఇల్లు పీకి పందిరేస్తాను. అబ్బబ్బా సోదా. మేనేజర్ గారు, ముందు ఆయనకి 830 రూపాయలు ఇచ్చి పంపించేయండి. అగో, ఇచ్చి పంపించేయండి అని చల్లగా దారుకుంటున్నావు. ఆటో రిక్షా డబ్బులు నీ పొడుస్తాడు అనుకుంటున్నావా? మొత్తం 852 రూపాయల 70 పైసలు ఇచ్చే వరకు నేను ఇక్కడి నుంచి కదలనంతే. మేనేజర్ గారు, దయచేసి ఆయన పంపించండి. అయ్యా క్షమించాలి, నాకు కాస్త నడువు నొప్పి కూర్చుంటా. నా డబ్బు నాకు పడేసి నువ్వు పడుకున్నా నాకేం అభ్యంతరం లేదు. తమరు ఒక్క 20 నిమిషాలు ఓపిక పట్టాలి. ఎందుకు? బిచ్చగాళ్ళు 4-5 రావాలి కదా. వాళ్ళెందుకు? 10, 100 అయితే ఇచ్చుకోగలను గాని చిల్లర పైసలు వాళ్ళ దగ్గరేగా ఉండేది. అక్కర్లేదు, ఆ చిల్లరను ఉంచుకుని ఆ నోట్లు నాకు పడే. ఎనీవే, కంగారు పడద్దు. అతను ఎప్పుడైనా తప్పకుండా ఇంటికి వస్తాడు. టిల్ దెన్ వి విల్ టేక్ కేర్ ఆఫ్. థాంక్యూ అంకుల్. వస్తాను. బాయ్. హలో మై స్వీట్ బేబీ, విష్ యూ హ్యాపీ బర్త్డే అండ్ మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే. పోన్ డాడీ, మీతో నేను మాట్లాడినా. నన్ను చూసి నా బర్త్డే గుర్తొచ్చిందా? కనీసం ఇంటికి ఫోన్ చేస్తారని ఎంత ఎదురు చూసానో తెలుసా? ఫోన్ ఏంటమ్మా, ఇంటికే వచ్చి అనిపించి తల్లి. Really? ఇంటి లోపల కాదమ్మా, బయటికి. నీ బర్త్డే గిఫ్ట్ కొనడానికి సమయానికి డబ్బులు లేకపోయినాయి. చిన్న డబ్బాయింపు చేసి మీ అమ్మ దగ్గర డబ్బులు వసూలు చేశాను. ఇదిగోనమ్మా, మీ నాన్న నీకు ఇచ్చే స్మాల్ ప్రెజెంటేషన్. సో స్వీట్. థాంక్యూ డాడీ.